నమస్కారం టు ఆల్ ఆఫ్ యూ. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వీడియో షేర్ చేయమని కాదు, మాస్టర్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కాదు. దయచేసి మీ ఫ్రెండ్స్ని, మీ జూనియర్స్ని మీ జూనియర్స్ని గైడ్ చేయండి చాలు. జస్ట్ ఒక స్టూడెంట్స్ ఇద్దరు, ఊరి పేరు చెప్పను, ఇన్స్టిట్యూట్ పేరు కూడా చెప్పను, ఎందుకంటే అది నా ఆబ్జెక్టివ్ కాదు. నా ఆబ్జెక్టివ్ ఏదైనా ఇన్స్టిట్యూట్ని బద్నాం చేయాలి లేదా డౌన్ చేయాలి అనుకుంటే టెంపరీ గెలుస్తాను. ఎన్నాళ్ళు 20 years ప్రయాణం చేశాను కోచింగ్ ఇండస్ట్రీలో కానీ, ఎడ్యుకేషనిస్ట్గా కానీ. టెంపరీ గెలుస్తాం. ఇంకొన్ని తక్కువ చేసో, జోక్స్ చేసో, హేళన చేసో, వాళ్ళని డౌన్ చేసో, బట్ ఖచ్చితంగా తర్వాత అదే దెబ్బ మనకే కొట్టింది. కర్మ సిద్ధాంతం అంటారు చూసారా, అంతే. సరే, ఇక పాయింట్కి వచ్చేద్దాం. ఇష్యూ ఏంటంటే ఇద్దరు పిల్లలు ఎంఈసీ కంప్లీట్ అయిపోయింది, రేపు జూన్లో సిఏ ఫౌండేషన్ రాసేస్తాం, పాస్ అయిపోతాం అనే నమ్మకంతో మనకి సిఏ ఇంటర్ అడ్వాన్స్ కట్టడానికి గుంటూరు మెయిన్ క్యాంపస్కి వచ్చారు, సెంట్రల్ ఆఫీస్కి వచ్చారు. తెలిసిన ఫ్రెండ్ ద్వారా వచ్చాడు. ఆ ఫ్రెండ్ కూడా చార్ట్ అకౌంటెంట్, దాని ద్వారా వచ్చాడు. సో నేను పిల్లలు ఇద్దరిని అడిగింది ఏంటంటే, మా సిఏ ఫౌండేషన్ ప్లస్ ఎంఈసీ అదే కదా మీరు తీసుకుంది కోచింగ్ అన్న. మాస్టర్ మైండ్స్ కాదు, వేరే ఇన్స్టిట్యూట్. ఇది మా ఇన్స్టిట్యూట్ కన్నా అప్లై, ఇది ఎక్సెప్షన్ ఏం కాదు. మేము కూడా అందరితో పాటు సమానమే, తప్పు ఎవరు చేసినా తప్పే. సో నేను వేరే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు, ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ చదివి వచ్చారు. రేపు జూన్కి ఎగ్జామినేషన్ రాయాలి, జూన్ 2022కి ఎగ్జామినేషన్ రాయాలి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒక 800 hours నుంచి 1000 hours చెప్తే కానీ సిఏ ఫౌండేషన్ సిలబస్ అవ్వదు, మీకు ఎన్ని అవర్స్ చెప్పారమ్మా? ఎందుకంటే వాళ్ళు సిఏ ఫౌండేషన్ పాస్ అయిపోతాం అనేటువంటి ఆస్పిరేషన్తో సిఏ ఇంటర్ అడ్వాన్స్ కట్టడానికి వచ్చారు. కోచింగ్ అన్నా సరిగ్గా జరిగితే ఓ 700 hours 800 hours అని జరిగితే కనీసం పాస్ అవడానికి ఛాన్స్ ఉంది. సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకున్నారనుకో, సిఏ ఫౌండేషన్ రిజల్ట్ రావడానికి 50 days పట్టింది. కనీసం ఈ లోపల ఖాళీ కూర్చోకుండా సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లో క్లాసులకు వెళ్ళిపోయి ఆ 50 days ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు. 50 days into 10 hours అంటే 500 hours, చిన్న విషయం కాదు. ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ వేరుగా ఉంది. అడిగిన క్వశ్చన్ ఏంటి, ఒక 800 hours నుంచి 1000 hours చెప్తామా మేము మాస్టర్ మైండ్స్లో సిఏ ఫౌండేషన్ ప్లస్ ఎంఈసీ, దాన్ని ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అని అంటాం. ఇకాఫ్, ఇంటిగ్రేటెడ్ సిఏ ఫౌండేషన్. మీకు ఎన్ని అవర్స్ చెప్పారా చిన్న అంటే, ఒక 300-400 hours చెప్పుకుంటారు సార్, అతి కష్టం మీద. ఇంతవరకు ఒక ఎగ్జామ్ అయినా పెట్టారా? మెటీరియల్స్ మొత్తం ఒక బుక్లెట్ లాగా కనీసం మీ దగ్గర ఉందా? సరే, మన మెటీరియల్స్ తెప్పించాను, నేను చూపించాను. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే సర్ప్రైజ్ అవుతారు మీరు. ఇందులో కొన్ని చాప్టర్ల పేర్లు కూడా మాకు ఇంతవరకు తెలియదు సార్. క్లాస్ చెప్పారా లేదా పక్కన పెట్టండి, కొన్ని చాప్టర్ల పేర్లు కూడా తెలియవు, కానీ రేపు జూన్కి సిఏ ఫౌండేషన్ రాసేస్తారంట. నా కంక్లూషన్ ఏంటి, ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ జాయిన్ అయ్యే చోట కేర్ తీసుకోండి. అన్ని కాలేజీల విషయాల్లో కేర్ తీసుకోండి, ఇంక్లూడింగ్ మాస్టర్ మైండ్స్ కూడా. మా పిల్లల్ని అడగండి, మమ్మల్ని కాదు, మా పిల్లల్ని అడగండి. ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ కలిపి చెప్తామని అంటారు, చెప్పరు. ఫస్ట్ ఇయర్ జాయిన్ అప్పుడు చెప్తామమ్మా, సెకండ్ ఇయర్లో అంటారు, చెప్పరు. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోయింది చెప్తామంటారు, చెప్పరు. జరిగేది కాదు ఇది. ఒక 800 hours నుంచి 1000 hours చెప్తే తప్ప సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేరు. ఇంకంతకంటే తక్కువ హవర్స్ చెప్పి మేము పిల్లలకి చదువు చెప్తాం, న్యాయం చేస్తాం అని కబుర్లు చెప్పేవాళ్ళు నిజంగా మీకు సాల్యూట్ రా. తప్పు మీది కాదు. ఇనేటోళ్ళు ఉన్నారు కదా, ఆ ఇనేటోళ్ళు ఉన్నంత కాలం చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు. తప్పు మీది కాదు, మీరు ఏమీ తప్పు చేయలే. మీరు ఎక్స్పర్ట్స్ కబుర్లు చెప్పడంలో, నమ్మించడంలో. తప్పు ఎవరిదంటే వినేవాళ్ళదే. సో కనీసం 800 hours 1000 hours చెప్పే ఛాన్స్ లేదు, చెప్పట్లేదు అనిపిస్తే అలాంటి కాలేజీలో జాయిన్ అవ్వద్దు. మాస్టర్ మైండ్స్ కానీ ఇదే రూల్. మీరు పిల్లల్ని అడిగి జాయిన్ అవ్వండి. ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ అంటే మాత్రం సిఏ ఫౌండేషన్ ఎన్ని అవర్స్ చెప్తారు, అట్లీస్ట్ 800 hours చెప్తారా అని అడగండి. మేమేం చేస్తాం, ఫస్ట్ ఇయర్లో చెప్తాం, ఫస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో కొంత చెప్తాం, సెకండ్ ఇయర్లో చెప్తాం, సెకండ్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో చెప్తాం, మళ్ళీ సిలబస్ అయిపోగానే 2 months రివిజన్ క్లాసెస్ పెడతాం, ఎగ్జామ్స్ పెడతాం. ఇవంతా కూడా మా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఎకడమిక్ ప్రోగ్రామ్. అలానే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ ఉంటాయి అలాంగ్ విత్ ఎంఈసీ. అలానే కొన్ని బ్రాంచ్లు ఎలా ఉంటుంది అంటే ఎంఈసీ ఫ్యాకల్టీ వేరు, సిఏ ఫౌండేషన్ ఫ్యాకల్టీ వేరు. అండ్ సిఏ ఫౌండేషన్ సపరేట్ బుక్లెట్స్ ఇస్తాం, మెటీరియల్స్ ఇస్తాం. ఇది ఇంటిగ్రేటెడ్ సిఏ ఫౌండేషన్ అంటే. అండ్ మేము మాత్రమే గొప్పగా చేస్తున్నాం అని అనట్లేదు, కొన్ని పేర్లు చెప్పాలి. ఇక్కడ శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీలు ఇంటిగ్రేటెడ్, ఐఐటి అని, మెడిసిన్ అంటే నీట్ అని, భాష్యం, ఇటువంటి వాళ్ళు చేస్తారు, చాలా బాగా చేస్తారు. అఫ్ కోర్స్ కొన్ని తప్పులు ఉంటాయి, ప్రతి కాలేజీలో ఉంటాయి. మా కాలేజీలో ఉంటాయి, వాళ్ళ కాలేజీలో ఉంటాయి. చూస్తున్నారు కదా, మీలో కూడా తప్పులు ఉంటాయి, కాకపోతే మీరు ఎత్తుకోరు అంతే. సో కొన్ని తప్పులు ఉంటాయి, చైతన్య నారాయణ భాష్యం ఉంటాయేమో ఉంటాయి. బట్ నేను ఎకడమిక్స్ చెప్తున్నా, వాళ్ళు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే పర్ఫెక్ట్ గా రన్ చేస్తారు.
ఉట్టి అడ్మిషన్ తీసుకోవడం కాదు, మాకంటే బాగా ఐఐటిలో నీట్లో మాకంటే బాగా చేస్తారు. హానెస్ట్గా ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.